రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కిరణ్ రాయల్ గారు నమస్తే. నమస్తే, బాగున్నారా? ఏం బాగుంటామండి, మళ్ళీ ఏదో 2.0 అంట. ఆయనేమో ప్రజల్ని భయపెట్టేస్తున్నాడు. ఏందో అది ఆ 2.0 ఏంటో ఏమో ఆ సంగతి నాకు మరి మీకేమైనా అర్థమైందా? కిరణ్ రాయల్ గారు భయపడే ఉంటాడు. ఖచ్చితంగా భయపడతాడు, పిరుకోడు. చెప్పండి కిరణ్ రాయల్ గారు. భయపడ్డాడు, ఎక్కే మాట్లాడతాడు. కిరణ్ వినపడిందా? వాయిస్ రావట్లేదు సార్. 2.0 అంటే భయం వేస్తోంది అంటున్నా సార్ నమస్కారం. మీకు రెండు మంచి మాటలు మిస్ అయ్యారు. ఛానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇది ఒరిజినల్ 2.0. ఒరిజినల్ 2.0 అంటే రజనీకాంత్ చిట్టి ఈయన పేరు. ఈయన డూప్లికేట్ 2.0 చిట్టి రెడ్డి. వీళ్ళిద్దరు చాలా తేడా ఉంది సార్. ఈయన సినిమాలో చంపుతాడు, ఈయన నిజంగా చంపుతాడు, అంతే సార్. ఎలా ఉందంటే 2.0 అంటే 1.0లో బాబాయ్ని వేసేసాడు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు వేసేసాడు, అందరిని వేసేసాడు, రాష్ట్రంలో సర్వనాశనం చేశాడు, చెల్లిని సాగనంపాడు. ఇప్పుడు 2.0లో తల్లి చెల్లి భార్య జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొన్న చెప్పాడు, నేను చాలా స్పీడ్గా వస్తా, చాలా వేగంగా వస్తా, ఎవ్వరు నన్ను పట్టుకోలేరు, అంత స్పీడ్గా వచ్చి నేను ప్రజల్లోకి వెళ్తాన్నాడు. అదే కాకుండా కార్యకర్తలను ఈసారి వదలన్నాడు. నా డౌట్ కార్యకర్తలు వేసేస్తాడేమో ఈసారి. చూస్తా ఉంటే కార్యకర్తలందరూ రమ్మని చెప్పి వేసేసి సానుభూతి పొందుతాడేమో సార్. మనోడు ఈయడంలో చాలా దిట్ట. లాస్ట్ సారి కొడ్డలి వాడుకున్నాడు, కోడికత్తి వాడుకున్నాడు. ఈసారి ఇంకేమైనా పెద్ద టెక్నికల్ వాడి టెక్నాలజీలు వాడతాడేమో. ఈ 2.0లు 5.0లకి జనం ఓట్లేసే రకం కాదు సార్. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఆయన వేరే రాష్ట్రం చూసుకున్నా మంచిదే, ఈ రాష్ట్రం అయితే చూసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనోడు చేసి ఘనకారం అన్నీ కాదు, అన్ని చేసి ఓడిపోయినా కూడా లండన్ పోయి వచ్చి మారుతాడేమో అనుకుంటే లండన్ పోయి వచ్చి పిచ్చి పీక్సిపోయినట్టు వచ్చి రావడము. ఆయన నేను నా ఇంట్రుక ఎవరు పీకలేరు, ఎవరు నా ఇంట్రుక పీకలేరు పేకలేని చెప్పి ఇందాక బాలకోట పీకి 11 పెట్టినారు. ఆ 11 పీకేస్తాం, ఇంకా ఆ 11 పీకుతాం. ఆయన మీద ఆయన నమ్మకం లేక మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కానివ్వండి, కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు స్వయాన వాళ్ళు పారిపోయి వచ్చేసారు. మాకు వద్దురా బాబు, ఆ పార్టీ లేదు, ఆ పార్టీ ఉండదు, ఇంకా ఆ పార్టీ కథ అయిపోయింది, మేము జగన్మోహన్ రెడ్డి ఆగలేమరా వచ్చేసారు. ఆయన ఈరోజు మాట్లాడుతూ 30 ఏళ్ళు నేనే ఉంటా. ఏడుంటాడు సార్? 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఎలా ఉంటాడు 30 ఏళ్ళలో? అధికారంలో ఉన్నప్పుడే 30 ఏళ్ళు ఉంటా అని చెప్పి కల్లుబులు కబర్లు చెప్పి 175 అని చెప్పి 11కు వచ్చావు. ఇప్పుడు అధికారం లేదు, కనీసం ప్రతిపక్ష హోదానే లేదు. అధికారం పక్కన పెడదాం, ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్. 30 ఏళ్ళు అటు ఉంటాడు అంటే ఇంకా పిచ్చి నగ్గినట్లేదు.